ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం సుచిత్ర గారు. నమస్కారం అండి. అయితే మనం ఇవాళ ఈ పండ్ల తోటలల్లో కత్తిరింపులు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ పండ్ల తోటలలో కత్తిరింపులు ఎందుకు చేయాలంటారో చెప్పుండ్రి. అట్లనే ఈ కత్తిరింపుల వెనుక ఉన్న ఉద్దేశం ఏమి, అసలు ఎందుకు కత్తిరించాలనే దాని గురించి మా శ్రోతలకి ముందుగా చెప్తారా? అయితే పండ్ల తోటల్లో కత్తిరింపులు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ కత్తిరింపుల్ని బేస్ చేసుకొని మనకి దిగుబడి కానీ నాణ్యత కానీ ఉంటుంది. కత్తిరింపుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరుగుదల యొక్క దిశను నియంత్రిస్తుంది ఈ కత్తిరింపులు. అంతేకాకుండా ఈ శాఖీయ పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఒక పటిష్టమైన ఆకారాన్ని ఆ మొక్కకి ఇస్తుంది. అంటే ఆకారం ఎందుకు అవసరం అంటే సో గాలి వెలుతురు సరిగ్గా ప్రసరింపజేసి సో అధిక దిగుబడికి కారణం అవుతుంది. కాబట్టి ఒక పటిష్టమైన ఆకారం దానికి అవసరం. సో ఇవన్నీ కూడా కత్తిరింపుల వల్ల సాధ్యమవుతుంది. సో అంతేకాకుండా సో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మనము పండించేదంతా కూడా ఉత్పత్తి కోసమే కాబట్టి ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచేది కూడా ఈ కత్తిరింపుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో అంతేకాకుండా ఒక నాణ్యత అంటే ఒక కాయకి ఒక మంచి రంగు రుచి రావడానికి కూడా ఈ కత్తిరింపులు ఎంతో దోహదపడుతుంది. సో అంతేకాకుండా ఈ యొక్క మొక్క చుట్టూ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే కూడా ఈ యొక్క కత్తిరింపులు చాలా అవసరం అండి. అయితే ఇప్పుడు చెట్టుకు ఆకృతి లేదా ఆకారం పటిష్టంగా రావాలంటే ఈ కత్తిరింపులు అవసరం అని చెప్తున్నారు కదా. మరి అట్లా పటిష్టంగా రావాలంటే ఈ కత్తిరింపులు ఎప్పుడు చేయాలా, ఎట్లా చేయాలా? పండ్ల మొక్కగా ఆకారం రావాలంటే అది చిన్న మొక్కగా ఉన్నప్పుడే మనం దాన్ని కత్తిరింపులు అనేది చేపట్టాలి. అంటే చిన్న వయసుగా ఉన్నప్పుడు ఆ మొక్క ఎప్పుడైతే ఎదిగి ఒక మీటర్ ఎదిగినప్పుడు సో మీటర్ ఎదగగానే మనం ఏం చేయాలంటే పైన ఉన్న కొమ్మను ఒక 90 సెంటీమీటర్ల వరకు ఉంచి పైన దాన్ని తుంచేయాలి, ప్రధాన కొమ్మను. అప్పుడు తుంచినప్పుడు ఏం జరుగుతుందంటే పక్కనున్న కొమ్మలు చాలా వస్తాయి. సో ఆ పక్కనున్న కొమ్మల్లో మనము కేవలం 3 నుంచి 4 మాత్రమే ఎంచుకోవాలి. ఆ 3 నుంచి 4 కూడా ఎలా ఎంచుకోవాలంటే ప్రధాన కాండం చుట్టూ కూడా యూనిఫామ్గా అంటే అక్కడ ఒకే సైడ్ కాకుండా అన్ని వైపులా ఉండేటట్టుగా కొమ్మల్ని చూసుకోవాలి. సో వీటిని మనం ప్రధాన కొమ్మలు అంటాం. ఈ ప్రధాన కొమ్మలు ఒక 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు రాగానే దాన్ని మళ్ళీ కూడా ఈ ప్రధాన కొమ్మల్ని తుంచివేసినట్లయితే సో వాటి నుంచి మనకి ద్వితీయ కొమ్మలు అనేవి పుట్టుకొస్తాయి. ఈ ద్వితీయ కొమ్మల్ని కూడా మనం ఒక్కొక్క కొమ్మకి 5 నుంచి 6 మాత్రమే ఉంచేసి వాటిని పెంచుకోవాలి. ఆ ద్వితీయ కొమ్మలను కూడా మళ్ళీ తృతీయ కొమ్మలు అనేవి ఒక 5-6 ఉంచుకొని ఆ తృతీయ నుంచి మనకి ఏవైతే పండ్ల కాసే చతుర్థ కొమ్మలు ఉంటాయో సో వాటిని మాత్రం ఒక 7-8 ఒక్కొక్క కొమ్మకి 7-8 ఉంచేటట్లు చూసుకోవాలండి. ఇదంతా కూడా ఒక ఆకారం రావడానికి ఒక్కొక్క మొక్కకి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందండి. అయితే ఇప్పుడు ఈ ఉత్పత్తి అనేది ఈ కత్తిరింపుల మీద ఏమైనా ఆధారపడి ఉంటుందా? మరి మంచిగా మనం ఉత్పత్తులు సాధించాలంటే ఎసుంటి కత్తిరింపులు చేయాలంటారు? సో మొక్కకి ఉత్పత్తి మనకు రావడానికి 3 రకాల కత్తిరింపులు ఉన్నాయండి. ఒకటేమో తేలికపాటి కత్తిరింపులు, ఒకటి ఒక మోస్తారు అంటే మధ్యస్థమంగా చేసే కత్తిరింపులు, ఇంకోటేమో తీవ్రంగా చేసే కత్తిరింపులు. ఈ తీవ్రంగా చేసే కత్తిరింపులు ఏ మొక్కలకు చేయాలి అంటే ఆకు రాల్చే గుణం కలిగిన మొక్కలకి మనం ఈ తీవ్రమైన కత్తిరింపులు చేయాలి. అంటే ఈ తీవ్రమైన కత్తిరింపులో మనం 70% వరకు కూడా మనం పెరుగుదలని తీసివేస్తాం. సో కేవలం వాటిని ఒక మొండెం లాగా వాటిని మనము కత్తిరింపుల ద్వారా తీసుకొస్తాం అన్నమాట. అయితే ఈ ఆకురాలే గుణమున్న మొక్కలకి 3/4 వంతు అంటే 70% వరకు మనం కొమ్మలు అనేది తీసివేయాలండి. అయితే ఈ ఉదాహరణకు చూసినట్లే వీటిని ఈ ఆకురాల్చే గుణం ఉన్న మొక్కల్లో మనకి కనిపించేవి అంజీరా. సో మనకి ఈ యొక్క ప్రదేశంలో ఉన్నది రేగు. సో రేగు కూడా ఆకురాల్చే గుణం ఉంటుంది. ఈ మార్చి ఏప్రిల్లో వీటిని మనము కత్తిరింపులు చేపట్టవచ్చు ఆకురాల్చే గుణం ఉన్నప్పుడు. అంతేకాకుండా మనకి యాపిల్ ఉంది. మన ఆసిఫాబాద్లో యాపిల్ అనేది మనం పండిస్తున్నాం కాబట్టి యాపిల్లో కూడా ఈ తీవ్రమైన కత్తిరింపులు అనేది మనం చేపట్టవచ్చు. సో ఇవే కాకుండా యాపిల్ బెర్ర అనేది కూడా మన దగ్గర ఉంది. సో దాన్ని కూడా మనం తీవ్రంగా కత్తిరించవచ్చు. ఇంకా ఫాల్సా అనేది ద్రాక్ష అనేది మన దగ్గర లేకపోయినప్పటికీ ఈ పండ్ల మొక్కల్లో తీవ్రమైన కత్తిరింపులు చేయాలి. అయితే ఒక మోస్తారు కత్తిరింపులు అంటే మనకి దానిమ్మ విషయానికి వస్తే దానిమ్మలో ఒక 25 నుంచి 30% వరకు కొమ్మలను కత్తిరించినట్లయితే ఆ యొక్క కొమ్మల నుంచి పక్క కొమ్మలు పుట్టుకొచ్చి ఆ పక్క కొమ్మలు ఎక్కువగా పూతనివ్వడం, పూత నుంచి కాయగా మారడం, మనకి ఎక్కువ దిగుబడి రావడం అనేది చూస్తాం అన్నమాట. సో ఇదే కాకుండా మనకు జామ అనేది కూడా మనము సీతాఫలం వీటిల్లో కూడా మనం ఒక మోస్తారు కత్తిరింపులు అనేది చేపట్టవచ్చు. అయితే తేలికపాటి కత్తిరింపులు చూసినట్లయితే ఆకు రాల్చకుండా ఎప్పుడు కూడా మనం పచ్చగా అంటే సతత హరితం అంటారు కదండి, అలా ఎప్పుడు పచ్చగా ఉండే పండ్ల మొక్కల్లో ఈ యొక్క తేలికపాటి కత్తిరింపులు చేపట్టాలి. సో వీటిలో ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే
మామిడి, సపోటా ఇవన్నీ కూడా ఎప్పుడు ఆకురాల్చే గుణం లేవు వీటికి. సో వీటిలో మనం కేవలం తేలికపాటి కత్తిరింపులు మాత్రమే చేపట్టాలి. అయితే ఇప్పుడు ఉత్పత్తి కోసమే కాకుండా నాణ్యతను పెంచుకోవాలన్నా కత్తిరింపులు చేయాలంటున్నారు కదా, మరి ఈ నాణ్యతను పెంచుకోవాలంటే మనం ఏ రకంగా కత్తిరింపులు చేయాలి చెప్తారా? ఈ నాణ్యత పెరగాలంటే ఇప్పుడు కాయ మన మొక్క మీద ఉన్నప్పుడు, కొమ్మల మధ్యలో ఉన్నప్పుడు ఈ గుబ్బురు కొమ్మల్లో కాయ దాగినట్లయితే సో దానికి ఆ యొక్క సూర్యరశ్మి సరిగ్గా పడకుండా ఆ యొక్క కాయ నాణ్యత, రంగు అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఆ పండు చుట్టూ ఉన్న గుబురు కొమ్మల్ని మనం తప్పకుండా తీసివేయాలి. అంటే సూర్యరశ్మి లోపలికి చొచ్చుకుని పోయేటట్లుగా మనం కత్తిరింపులు చేపట్టినట్లయితే ఆ యొక్క సూర్యరశ్మి ద్వారా లోపల ఉన్న జీవక్రియలు అనేది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చక్కెర శాతం పెరగడము, అందులో ఇంకా టీఎస్ఎస్ అనే శాతం పెరగడము, ఒక మంచి రంగు రావడము, ఒక మంచి ఆకారం రావడము, ఇవన్నీ కూడా మనము దానిమ్మలో కానీ, యాపిల్లో కానీ, మామిడిలో కానీ ఇవన్నీ చూస్తామన్నమాట. సో తప్పకుండా గుబురు కొమ్మలు అన్నిటిని అక్కడక్కడ కట్ చేసినట్లయితే, కత్తిరించినట్లయితే సో లోపల సూర్యరశ్మి యూనిఫామ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాయ నాణ్యత కూడా లోపల జీవక్రియ ద్వారా ఆ యొక్క లోపల ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో నాణ్యత అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ కత్తిరింపులు అనేటివి ఎప్పుడైనా చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఒక సీజన్లోనే చేయాల్సి ఉంటుందా? ఏ సీజన్లో చేయాలా చేస్తే? ఇప్పుడు ఆ యొక్క మొక్క గుణాన్ని బట్టి ఉంటుందండి. ఆకురాల్చే గుణమును కలిగిన మొక్కల్లో అయితే మనము ఆ యొక్క మొక్క నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు చేయాలి. ఉదాహరణకు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క సీజన్లో నిద్రావస్థలోకి వెళ్తుంది. మనం యాపిల్ బేర్ చూసినట్లయితే ఇప్పుడు అది రేగు కానీ యాపిల్ బేర్ కానీ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో అది నిద్రావస్థలోకి వెళ్తుంది. సో కాబట్టి అది సరి అయిన సమయం, మార్చ్ ఏప్రిల్ అనేది సరి అయిన సమయం. అలాగే మన యాపిల్లో చూసినట్లయితే అది డిసెంబర్ నెలలో నిద్రావస్థలోకి వెళ్తుంది. సో డిసెంబర్ నెలలో మనం కత్తిరించడం అనేది సరి అయిన సమయం. సో నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు అది దాంట్లో ఎటువంటి క్రియలు లేనప్పుడు, ఆకు మొత్తం రాలిపోయి ఉన్నప్పుడు వాటిల్లో మొక్కల్లో చేయాలండి, పండ్ల మొక్కల్లో. అయితే ఆకు రాలని చెట్లు, పండ్ల మొక్కలు ఉన్నాయి, మామిడి, సపోటా. సో వీటిలో ఎప్పుడు చేయాలి అంటే మనం కాయ కోసిన తర్వాత, అంటే మన జూన్ నెలలో మామిడి మొత్తం కోతకు వస్తుంది. సో కోత కోసిన తర్వాత ఒక 15 రోజులు విశ్రాంతినివ్వాలి. విశ్రాంతిని ఇచ్చిన తర్వాత జూన్ ఆఖరి వారంలో దీనిని మనము కత్తిరింపులు అనేది చేపట్టాలండి. అయితే కత్తిరించేటప్పుడు ఏ కొమ్మల్ని కత్తిరించాలంటారు? ఏ కొమ్మలు అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను మనం తీసివేయాలి. సో అంతేకాకుండా నిటారుగా ఉండే కొమ్మల్ని కూడా మనం తీసివేయాలి. అలాగే వేలాడుతున్న కొమ్మల్ని మనం తీసివేయాలి. అంతేకాకుండా తెగుళ్ళు కానీ చీడపీడలు కలిగి ఆశించిన కొమ్మల్ని మనము తీసివేయాలి. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే మనం ఎలాంటి కొమ్మల్ని మనం ఉంచుకోవాలి అంటే 45 డిగ్రీల కోణం కలిగిన కొమ్మల్ని మాత్రమే మనం చెట్టు మీద ఉంచుకోవాలండి. సో అలాంటి కొమ్మలు ఉన్నప్పుడే గాలి వెలుతురు లోపలికి ప్రసరించి ఈ చీడలు, తెగుళ్ళు అనేది బూజు తెగులు వీటన్నిటిని ఆశించకుండా ఈ కత్తిరింపులు కాపాడుతాయండి. మరి ఈ రకంగా పండ్ల తోటల్ని కాపాడుడు కాకుండా ఉత్పత్తి, నాణ్యత పెంపొందించడంలో కూడా ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ కత్తిరింపులు చేయాలంటే మరి ఈ కత్తిరించేటప్పుడు రైతులు ఏమన్నా ప్రత్యేకంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఉంటే ఆ జాగ్రత్తల గురించి చెప్తారా? ఈ కత్తిరించేటప్పుడు ముఖ్యంగా మనము 45 డిగ్రీల యాంగిల్ అనేది మనం చూసుకోవాలండి. ఈ కోణంలో కత్తిరించాలి. సో కత్తిరించేటప్పుడు ఎలా కత్తిరించాలి అంటే ఆ యొక్క కనుపు పైన మనము కత్తిరించాలి. కనుపు కింద మనం కత్తిరించినట్లయితే ఆ యొక్క కొమ్మ ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో కనుపు మీద మనం కత్తిరించినట్లయితే తొందరగా ఆ యొక్క కత్తిరించడం వల్ల ఆ యొక్క దెబ్బ వల్ల కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తొందరగా చిగుర్లు పుట్టే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా కత్తిరించిన తర్వాత వెంటనే మనము ఆ కత్తిరించిన చోట బోర్డో పేస్ట్ అనే మందుని రాయాలి. ఒక పేస్ట్ లాగా తడి చేసి పూయాలి. లేకపోతే బ్లైటాక్స్ అనే మందుని కూడా మనం పేస్ట్ లాగా నీళ్లు కలిపి దానికి అప్లై చేయాలండి. సో అలాంటప్పుడు మనకి బ్యాక్టీరియా నుంచి తెగులు కానీ రాకుండా ఉంటాయండి. అలాగే కత్తిరించిన తర్వాత వెంటనే మనము దానికి బాగా నీరు అనేది పెట్టి మొక్క యొక్క వయసుని బట్టి మనం ఎరువు ఇవ్వాలి. సో చిన్న మొక్కకైతే 5 కేజీల నుంచి 10 కేజీల పశువుల ఎరువు అయితే సరిపోతుంది. సో 25 నుంచి 30 సంవత్సరాలు కలిగిన పండ్ల చెట్లకైతే 40 నుంచి 50 కేజీల వరకు పశువుల ఎరువు అవసరం ఉంటుందండి. అయితే చివరిగా చెప్పండి, ఈ ముదురు తోటలల్లో దిగుబడి పెంచడానికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది? సో ముదురు తోటల్లో మనం క్రమేపీ చూసినట్లయితే దిగుబడి అనేది తగ్గిపోతుందండి. సో తగ్గిపోతున్నప్పుడు మనం వాటి వల్ల మనకి ప్రయోజనం అంతగా ఉండదు. కానీ పునరుద్ధరణ చేయడం వలన మళ్ళీ ఆ యొక్క పండ్ల మొక్కని తిరిగి దిగుబడిని పెంచే మొక్కగా మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా చేయాలంటే ఆ మొక్కని మొత్తం
తీవ్రంగా కత్తిరించాలి. అంటే దానికి పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలన్నిటిని కేవలం 3 నుంచి 4 కొమ్మలు మాత్రమే ఉంచి అది కేవలం ఒక 25 నుంచి 30 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఉంచి రంపములతో ఆ యొక్క పెద్ద పెద్ద కొమ్మల్ని తీసివేయాలండి. ఇది ఎప్పుడు చేయాలంటే డిసెంబర్, జనవరిలో చేయాలి. సో ఇలా చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలు పెన్సిల్ మందం వచ్చిన తర్వాత మనకి అధిక దిగుబడినిచ్చే ఆ యొక్క కొమ్మల నుంచి మనము అంటుకట్టుకోవాలి. ఉదాహరణకి మామిడి అయితే దశేరి కానీ బంగన్పల్లి కానీ ఇలాంటి కొమ్మలతోని మనం అంటుకట్టుకోవాలండి. చాలా సంతోషం సుచిత్ర గారు. ముఖ్యంగా ఈ పండ్ల తోటలలో కత్తిరింపులు ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలి, అట్లాగే ఈ కత్తిరింపుల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే ఇంకా చెప్పాలంటే కత్తిరింపుల ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పిండ్రు. మరి పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు ఈ కత్తిరింపుల మీద దృష్టి పెట్టి మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఇంత చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.